అందరికీ నమస్కారం. మరి ఈ నెల 31వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన మమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న కార్తీయనకోన మండలంలో చెయ్యేరు గ్రామంలో బంగారు కుటుంబం అనే కార్యక్రమంలో చెయ్యేరు గ్రామం రావడం జరుగుతుంది. ప్రధానంగా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ప్రజలతో అట్రాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మన చెయ్యేరు గ్రామంలో ఉన్న మడుగు అనే చెరువుని ఉపాధి హామీ కూలీలు సుమారు 150 నుంచి 200 మంది దాంట్లో పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళతో వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకుని దాంట్లో అర్హులైన వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం, అదేవిధంగా బంగారు కుటుంబంగా కొన్ని ఫ్యామిలీలను సెలెక్ట్ చేసి వాళ్ళు దత్తత చేసుకోవటం, అదేవిధంగా ఈ ప్రజావేదిక ద్వారా ఈ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకోవటం, అదేవిధంగా కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలతో మమేకం అవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి నెల ఒక కాన్స్టిట్యున్సీలో పెట్టడం, మనం ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తామనే ఉద్దేశంతో అది ప్రజలకు తెలియపరచాలి. మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలన్నీ సూపర్ 6 పథకాలన్నీ కూడా మరి ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, మన డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, మరి ఉపాధి అధికారులు అందరూ కూడా ఈ సైట్స్ అన్ని కూడా పర్యవేక్షణ చేసి మన కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. దానికి సంబంధించి ఎన్డీఏ నాయకత్వం అంతా కూడా ఈ 3 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి వాతావరణం కూడా అనుకూలించాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి. గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలో ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో పడింది. అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనమైనవి. మళ్ళీ వ్యవస్థలన్నీ మెరుగుపరచాలి. ఒక పక్క అమరావతిని డెవలప్ చేయాలి, ఒక పక్క పోలవరం ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి, ఒక పక్క గ్రామాలన్నీ కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి, పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు యువత అందరికీ తీసుకురావాలనే ఒక 24/7 కష్టపడుతూ ఈ రాష్ట్రంలో అలుపెరగని ఒక శ్రామికుడిగా మరి 24/7 కష్టపడే ముఖ్యమంత్రి మనకుంటాం. మన అందరికీ అదృష్టం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో సుమారు 11 లక్షల కోట్లు అప్పులు చేసి చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పడం జరిగింది. ప్రజలు కూడా గత ప్రభుత్వ పనితీరును చూసి మరి మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని 164 సీట్లతో ఎంతో బాధ్యత ప్రజలు పెట్టారు. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు కూడా కష్టపడి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి వస్తున్నారు. కాబట్టి మనం కూడా మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, మన ప్రజల సమస్యలు అన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మన నియోజకవర్గాన్ని ఒక బంగారు నియోజకవర్గంగా మనం కూడా బంగారు కుటుంబం ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని మనందరూ విజయవంతంగా మరి పూర్తి చేయాలి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.